ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది మనం కూర్చునే ప్రదేశం. కొందరైతే మంచంపై కూర్చుని తింటారు. అది ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, వాస్తుపరంగానూ మంచిది కాదంటారు పండితులు. ఎందుకంటే వాచ్ దిస్. చాలామంది హడావుడిగా మంచంపై కూర్చుని భోజనం చేస్తుంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచంపై కూర్చుని భోజనం చేస్తే తిన్న ఆహారం ఒంటికి పట్టదు, మంచం కోళ్లకు పడుతుందని పెద్దలు అంటారు. అర్థం కావడం కోసం అలా చెబుతారు, కానీ వాస్తవానికి మంచంపై సోఫాపై కూర్చుని భోజనం చేయడం రోగాలకు హేతువు అని చెబుతారు. అలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో మనశ్శాంతి ఉండకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయట. ఏ పని చేసినా విజయం దరిచేరదని కూడా అంటారు. అందుకే భోజనం చేసేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే దేహమే దేవాలయం, ఆత్మ భగవంతుడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ దేహానికి శాంతి చేకూరాలంటే ఓ పద్ధతిగా భోజనం చేయాలి. రాత్రిపూట బాత్రూమ్ బకెట్లో నీటిని ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా అడ్డుకుంటుంది. వంటగదిలో బకెట్ నిండా నీళ్లు పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పెరుగు, పాలు, ఉప్పు దానం చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సింకులో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. అలా చేస్తే సంపద తగ్గిపోతుందని చెబుతారు. తూర్పు దిక్కుకు తిరిగి చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని పురాణాల్లో ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.